మీకు కొన్ని మాటలు చెప్తాను. మొదటి వచనం చదవండి. 96 కీర్తన మొదటి వచనం. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. చాలు చాలు చాలు. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. మరండి వాడుక బైబిల్ అని ఒక బైబిల్ ఉంది. అది ప్రత్యేకమైన ఇదే మాటలని మన భాషలో మాట్లాడతారు అన్నమాట. అందులో మొదటి వచనం చదువుతాను చూడండి. యెహోవా చేసిన కొత్త కార్యాలను గురించి ఒక కొత్త కీర్తన పాడుడి. సర్వలోకం యెహోవాకు కీర్తన పాడును గాక. ఇదే మాటను వాడుక భాషలో ఇలా రాసేయాలన్నమాట. ఇంకొక మాట కూడా చూడండి. ఇంకొక మాట కూడా 5వ వచనం సహాయం చేయమ్మా. జనముల 4:5 చదువు. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వడ్డీ విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. చాలు 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 చాలు. దీన్ని కూడా చదువుతాను, వినండి, కొంచెం వినండి. మొదటి వచనం ఏమైనా ఉంది వినాలి దయచేసి ప్లీజ్. మాటలు వినాలి. మనం వచ్చినందుకు మనం వింటే అదిగో ఆ చర్చిలో లెక్క అంటే గొప్పలు అవుతాం. నేను కొండపాటులో చర్చిలో మధ్య నేను సేవ చేశాను. వాడు దాసుకోగలిగితే మందు నాకు ఇచ్చారు. చాలా వాళ్ళు ఎంత అమాయకు ఉంటారు, అంత నమ్మకంగా ఉంటారు. కొండపాటులో వాళ్ళ సంఘంలో నేను సేవ చేశాను. ఓకే, దేవునికి స్తోత్రం. చెప్పలు ఇవన్నీ కూడాను నేను చాలా రకాల మధ్య సేవ చేసుకుంటూ వచ్చాను నేను. ఇప్పుడు మరి మనల్ని ఏమంటారు, వాళ్ళు చర్చలో అంటున్నారు. మరి కాపీ మరి ఏమంటారు నాకు తెలీదు. ఇదేమో రాసుల కాపీ. దేవునికి స్తోత్రం. గొప్ప కాపీ. 16 సంవత్సరాలు సేవ చేస్తున్నాను. మరి నా సేవలో లోపం ఉందో, కాలనీలో లోపం ఉందో, దేవుళ్ళలో లోపం ఉందో, మనుషులో లోపం ఉందో తెలియదు, కానీ లేదు, మనల్ని మారారు. దాన్ని మాత్రం నేను ఒప్పుకుంటాను. కానీ మారాల్సినంతగా మారలా. చర్చిలో అంత మారలా. అది ఆ మార్పు కోసం నేను ఎదురు చూస్తున్నాను. చర్చలో ఏ రూపం మార్పు చూడాలని ఆశపడతా ఉన్నాను. ఏంట మార్పు అంటే మీరందరూ రాజులు కావాలి. మీరందరూ దేవుడి రూపంలోనికి రావాలి. సరే, ఈ 4 వచనాలు చదువుతాను చూడండి. 4వ వచనం. యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు. ఇతర దేవుళ్ళ అందరికంటే ఆయన భీకరుడు. ఇతర జనాల దేవుళ్ళంతా కేవలము విగ్రహాలే, కానీ యెహోవా ఆకాశములను సృజించిన వాడు. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా స్తోత్రాలయ్యా, నేను ఒట్టివాడను, గాలిపడగలను, ఓటికుంటాను, మట్టి మనిషి, నా వల్ల ఏమి కాదు నాయన. ఇంతవరకు నీ బిడ్డను ఆశీర్వదించావు. నీ బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఈ కాలనీని వాళ్ళకంటే గొప్పవాళ్ళుగా, గొప్పగా ఆరాధించేవారిగా, ఐక్యంగా గెలిచేవారిగా, నీతి పరిశుద్ధత కలిగే వారిగా సిద్ధపరిచి మీ రాజ్యానికి వారసులుగా చేసుకోండి. నా వల్ల ఏం కాదని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. నేను చేతులు ఎత్తేస్తా ఉన్నా. నీ వల్ల సమస్తం అయిందని ఆశతో చూస్తూ ఉన్నా. అలా చేయడానికి మీరు మాట్లాడండి. వినడానికి నీ బిడ్డలుగా ఆత్మ సహాయాన్ని బట్టి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓకే, అందరూ నా వైపు చూడండి, నిటారుగా కూర్చోండి. మరి మన దేశంలో కానీ ఎక్కడైనా కానీ ఏ దేవుణ్ణి కొలిసినా కూడా కదిలి ఒక్క యేసయ్యని కొలిస్తేనే పడతారు, తిడతారు, చంపుతారు. ఎందుకని? అవునా? కృష్ణుని గొలు, రాముని గొలు, పాముని గొలు, కుక్కన గొలు, ప్రత్యక్షని గొలు, పుట్టన గొలు, చెట్టుని గొలు, ఏమీ అనరు. యేసయ్యా నీకు స్తోత్రం అని పడతారు. ఎందుకని?
ఎందుకని ఎప్పుడంతా ఆలోచించారా? ఎప్పుడంతా ఆలోచించారా? ఇవన్నీ కూడా వట్టి మనుషులు కల్పించుకొని పెట్టి నువ్వు ఇక్కడ అదిగో అక్కడ దేవుడు ఇచ్చాడు అక్కడ పెట్టు 10 సంవత్సరాల్లో ఈ పేద తిరణాలు అయిపోద్ది. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి 100 సంవత్సరాలు చెప్పు. ఈ బాధ, కఠినమైన శిక్ష, ఎంత శ్రమలు చెప్పడం ఎందుకని? అది నా ప్రశ్న. చెప్పండి, ఆలోచించండి. నిజాన్ని లోకం ఒప్పుకోము, అబద్ధాన్ని ప్రేమిస్తారు. దానికి కూడా ఒక కారణం ఉందో తెలుసా? ఈ లోకమంతా కూడాను నీవు సాతాను సింహాసనమున్న స్థలములు కాపురమున్నావని నేను ఎరుగుదును అంటాడు ప్రకటన గ్రంథంలో. ఈ స్థలం మొత్తం సాతానుడు సింహాసనం అన్నాడు. ఈ లోకాన్ని మొత్తాన్ని సాతాను స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఎందుకంటే మనుష్యుడు అబద్ధానికి బానిస, శరీర దౌర్బల్యానికి బానిస. మానవుడు పరిశుద్ధతకు, నీతికి, నిజాయితీకి అటు వంగదు మనస్సు. ఎంతకాడికి లోకం వైపు ఊగుతా ఉంటుంది. సరే, ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, నేనే నిజమైన దేవుణ్ణి. నన్ను నువ్వు పెరిగితే నిన్ను నేను గొప్ప చేస్తా. ఒక వ్యక్తి, అతని కుటుంబం, అతని బిడ్డలు, ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి. పురుషులు కూడా దయచేసి వినండి. నాకేదో గొప్ప జ్ఞానం ఉందని కాదు కానీ నా అనుభవంతో చెప్తున్నా. ఒక వ్యక్తి దేవుడిని నమ్మిన తర్వాత ఆ వ్యక్తి తన కుటుంబాన్ని నడిపించుకోవాలి. కీర్తన 128 ఒకసారి చూడండి. వాక్యం. అసలు మన కుటుంబము, మన సంఘము అభివృద్ధి చెందాలంటే ఎలా అభివృద్ధి చెందుతుంది అది మీతో చెబుతాను ఈరోజు నేను. కీర్తన 128 చూడండి. వినాలండి, మీరు అందరూ ధన్యులు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈ లోకిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుటట్లు జరుగు. నీ పిల్లలను చూసేది కదా. నిజంగా చెప్తున్నాను, కుటుంబాలు నాశనం అయిపోవడానికి, కుటుంబాలు పిల్లలు వర్ధిల్లడానికి ఇదే కారణం. యెహోవా యందు భయము, భక్తి, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుడి విషయంలో ఏ వ్యక్తి భయపడి భక్తిగా ఉంటాడో ఆ కుటుంబం కట్టబడుతుందండి. ఆ చర్చలో వర్ధిల్లడం కానిపెట్టినప్పుడు మహాభయం దేవుడు అంటే అసలు మనకేం తెలియదు. కానీ దేవుడు అంటే మాత్రం భయపడేవాడు. దేవుడికి భయపడేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే తన భార్యను కట్టుకుంటాడు. స్త్రీ అయితే తన భర్తను కట్టుకుంటుంది. నిజంగా ప్రేమిస్తే ఎలాగైనా కష్టపడి ఆ భర్తను కూర్చోబెట్టి ప్రార్థన చేస్తుంది. నేను చేసిందే. నాకు దేవుడు అంటే ఇది నామకార్థ భక్తిగా నిజమైన భక్తి తెలియదు. నేను తెలుసుకున్న తర్వాత మొట్టమొదటి రక్షించుకున్న నా భార్య. లేకపోతే గొంతుకై కోసేస్తాను తీసుకుని ప్రార్థన రాయంటే నేను మాకు చేస్తాను అంటుంది. ఆ పడి పొడవు లాక్కుని గొంతు మీద పెట్టాను చుట్టేసుకొని. ప్రార్థన వస్తావా కోసేయమంటావా అని చెప్పారు. అయ్యే వస్తాను తలా బెదిరించో పద్దిమిలాడు కళ్ళు పట్టుకున్నావు. రక్షించుకోవాలి నీ భర్తను కానీ నీ భార్యను కానీ. మీరిద్దరు కానీ రక్షించబడితే మీ పిల్లలు రక్షించబడతారు. వినండి జాగ్రత్తగా. కుటుంబం ఎలా బాగుపడుతుంది, బిడ్డలు ఎలా ఫలిస్తారు అన్న విషయం నేను మీతో చెప్తూ ఉన్నా. ఒక్క కుటుంబముగా రక్షించబడితే ఆ సంఘం వర్తిల్లుతుంది. సంఘంలో ఆడవాళ్ళు ఉంటే కుదరదు.
సంఘములో మగోళ్ళే వస్తే కుదరదు, సంఘములో పిల్లలు వస్తే కుదరదు, సంఘములో కుటుంబాలు రావాలి. అప్పుడు రక్షించబడినాడు. కుటుంబాలు రావాలి అంటే నమ్మకి చూడండి, కుటుంబాలు రావాలి అంటే కుటుంబ ప్రార్థన జరగాలి. మీకు అర్థమైందా? ఏమన్నా ఎంతమంది కుటుంబాలు కుటుంబ ప్రార్థన చేస్తున్నారు? దయచేసి ఏమనుకోకుండా దేవుడికి చేసి చూపించండి. 1 2 3 4 5 6 7 8 9 దేవుడి స్తోత్రం. మంచిదమ్మా. చెయ్యొద్దున్న కుటుంబాలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయి. ఎందుకంటే యెహోవా చేసిన, నేను ఇందాక చదివినటువంటి 96వ కీర్తనలో యెహోవా చేసిన కొత్త కార్యాలు వాటిని గురించి పాడండి, వాటిని గురించి ప్రకటించండి, వాటిని గురించి సాక్ష్యం చెప్పండి. ఇదే నువ్వు చేయాల్సింది. నీ జీవితంలో కొత్త కార్యం దేవుడు చేశాడా? నువ్వు ప్రార్థనకు వచ్చి దేవుడు నమ్మితే అవన్నీ నీకు కనపడతాయండి. నీ జీవితంలో చేసిన కొత్త కార్యాలన్నీ కనపడతాయి. స్మోక్ చేసేవాడిని, డ్రింక్ చేసేవాడిని, భయంకర గొడవలకి వెళ్ళేవాడిని, తక్కువలాట్లకి వెళ్ళేవాడిని, రేత్రి మొగుళ్ళు సినిమాలకి శిఖాలకి ఇష్టం వచ్చినట్టు తిరిగేసేవాడిని, ఒక్కరోజు అన్ని అలా తులిపేసేసేసి ఒక మనిషిగా తెరపెట్టాడు దేవుడు. కొత్త కార్యం కాదా ఇది? నాకు తాగటానికి ఎవరినో ఒకటి ఎత్తుకునేవాడిని, స్మోక్ చేయడానికి ఇల్లంతా దేవులాడేవాడిని, సగం తాగి పడేసిన పేకన్నా ఇంత ఎక్కడన్నా దొరుకుతుందేమో అని ఎత్తుకునేవాడిని. కనీసం అదైనా దొరికితే నాకన్నా తాగుతామని. కొత్త కార్యం కదండి ఒక వ్యక్తి రక్షించబడటమో. నిజంగా రక్షించబడితే నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి దేవునికి భయపడి రోజు ఆయన దగ్గర ఆయనతో గడపడానికి ప్రయత్నిస్తాం. నీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా దేవుని వైపు తిప్పుకుంటాం. నీ కుటుంబాన్ని కట్టుకున్న తర్వాత బయటకు వస్తాం. నా దేవుడు నా జీవితంలో కార్యాలు చేసాడని చెప్తాం. చెప్పకపోయినా నిన్ను చూసిన పక్కన వాళ్ళందరూ గ్రహిస్తారు. అరే ఇదేంటి ఇలా మారాడు, అరే నీ భాషగా లేడు అంటారు మా ఊళ్ళో. ఏం తిరిగాడు అసలు? సిగరెట్ మానేడు, పగలకు మానేడా, సినిమాలు మానేడా, తిరుగుడు మానేడా, రవి ఇక మానేసినాడు. ఏం తిరిగాడు? బైబిల్ పట్టుకుని వెళ్తున్నాడు. ఉక్కు మీద వేసుకున్నారు జనం. నన్ను బట్టి అనేక మందిని మారారు. ఒక సంఘం వద్దలటానికి నువ్వు మారాలి. ముందు నీ కుటుంబాన్ని మార్చుకోవాలి. నీ కుటుంబంలో రోజు దేవుడిని ప్రార్థించగలగాలి. నీ కుటుంబంలో రోజు పాటలు వినపడాలి. నీ కుటుంబంలో అందరూ ప్రార్థన చేసే వాళ్ళై ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే ఆ కుటుంబంలో దేవుని శక్తి కమ్ముకుంటుంది. ఆ కుటుంబానికి కీడు చేసే దయ్యాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఇక దేవుని మహిమ కుటుంబాన్ని కమ్ముతుంది. అప్పుడు కుటుంబం వర్తిల్లుతుంది. ఈ మాటలు మీకు అర్థమైతే మీరు ఈ రాత్రే ప్రార్థన ప్రారంభిస్తారనుకుంటున్నారు. అసలు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు ఎందుకు మనకి జన్మనిచ్చాడు దేవుడు? నేను చాలాసార్లు అనుకుంటాను, అసలు మనుషుగా పుట్టే కొద్దిగా బాగుంటుంది కదా ప్రభు. నా భార్య అంటది, అది పిసికిలాంటి పుడితే అంత బాగుంటుంది, పిసికిలాంటి అంటది. అది అప్పిట్టది ఎట్టుందో, నేను అట్లా పిట్టలా పుడితే అంత బాగుండేది. నాకు కూడా అలాగే అనిపించింది. ఒక కోడి లాగానో ఒక మేక లాగానో పుడితే అంత బాగుండేది. మీరు చెప్పండిరా, కోడిలాగా మేకలాగా పుడితే బాగుంటుందా, మనిషిలాగా పుడితే బాగుంటుందా? నిజంగా చెప్పండి. మీరు మాట్లాడతారు. మనం కోడిలాగానో మేకలాగానో గీతలాగానో లేకపోతే పిట్టలాగానో శాపలాగానో పుడితే బాగుంటుందా, మనిషిలాగా పుడితే బాగుంటుందా? దేవుడికి స్తోత్రం. మీరు చెప్పరు,
ఓకే ప్రేజ్లా ఈ పలహారాలు తయారు చేయాలండి అది బయట పెట్టుకొచ్చా మరి వెళ్తారా ఇంకో బయట పెట్టి ఓకే అయిపోయింది ప్రశ్న బయట పెట్టి దర్శనం ఓ చూడండి ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి చదవమ్మా. ఈ ప్రకారం వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చినను. రెండు దగ్గర నుంచి చదువు, 2 దగ్గర నుంచి. కాబట్టి రాజు కుమ్మమునున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారం చేయగా రాజు కుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారం వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చినను. ప్రతిరోజు చెప్పుచూ వచ్చిన అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూద్దామని దాన్ని హామానునకు తెలిపిరి. ఏదైనా అతడు నేను యూదులను కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. ఏమయ్యా మేమంతా మాకు నమస్కారం చేస్తున్నాం కదా, మీరు ఎందుకు చేయవు అని అంటే ఎక్సైట్ లేదు, నేను చేయనయ్యా అంటాడు. ఆఖరికి ఆ హామాను సైన్యాధిపతికే చెప్పేసేసారు. చెప్తే ఏమయ్యా ఎందుకు నువ్వు నమస్కారం చేయబట్టే నేను యూదులను కనుక నమస్కారం చేయను అని అంటాడు. జాగ్రత్తగా వినండి, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి, కొద్ది మనసు పెట్టి వినండి. మనిషిలో దేవుడి యొక్క ఆత్మ ఉంటుంది. ఏముంటది? ఈ దేవుడి ఆత్మ చెట్టులో, పుట్టలో, చేపలో, పిట్టలో, జంతువులు ఎవరిలో ఉండవు. వాటి నీతి నియమాల గురించి దేవుడు పట్టించుకోడు. బతికినంత కాలం బ్రతుకుతాయి, చచ్చిపోతాయి, గాలిలో కలిసిపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. మనిషిలో ఏముంటది? స్పెషాలిటీ ఏముంటది? తీరానికి మనుషులు ఏముంటది? ఆ దేవుడి ఆత్మ ఉంటుంది. ఏమా ఎట్టున్నారా? ఏముంటది? ఈ మనిషి ఒక కుక్కకు, ఒక పిట్టకు, ఒక రాయికో, రప్పకో నమస్కారం చేస్తే మనిషి నమస్కారం చేసినట్టు కాదు. ఎవడు చేసినట్టు? దేవుడు చేసినట్టు. ఈ మాట మీద మీరు మన భయపడాలి, మన కాదు. దేవుడు తన రూపమందు తన పోలిక చొప్పున తన జీవాత్మనిచ్చి మనిషిని చేశాడు. దేవుడికి ప్రతినిధిగా భూమి మీద యానమని మనిషిని చేశాడు. ప్రార్థన జరుగుతూ ఉంటది, ఎమ్మెల్యే గారు చేస్తాడు. ఆయన స్టాఫ్ అంతా వచ్చేస్తారు. ఈ పాస్టర్ గారు మళ్ళీ ఇప్పుడు దేవుని సేవకుడు, దేవుని ఆత్మ కలిగిన సేవకుడు, ఒక విగ్రహాధికుడు అధికారైతే అయ్యాడేమో దేవుడిని దూషించేవాడు. సేవ తప్పండి, మాస్టర్ నువ్వే తప్ప. జాగ్రత్తగా వినండి, సత్యాలు మీకు తెలియదు. నేను యూదుడను, నాలో దేవుని ఆత్మ ఉంది, నేను పూజించే నిజ దేవుడిని కనుక ఈ అల్పుడైన ఈ రామాన్ సైన్యాధిపతి అయితే అయ్యాడా నేను నమస్కారం చేయను. మేము యూదులం, శుద్రగ్నిషగా విద్రోహాలంట, గొప్పగా నమస్కారం చేయి. మేము చేస్తే మా దేవుడికి అవమానం. నాతో పాటు నా దేవుడిని కూడా వచ్చి నమస్కరింపజేసినట్లే. ఈ సత్యము మీకు తెలిస్తే చర్చలో ఈ సత్యం తెలియక మన కర్మ ఎట్టగాయండి. ఎన్నాళ్ళు వాక్యం విన్నా, ఎన్ని సత్యాలు చెప్పినా, ఎంత బోధించినా ఈ వదిలిపెట్టే
వెళ్ళిపోతాం. బట్టి మనుషులు భయపడతాం. దేవుడు ఎందుకు మనిషిని గుర్తించాడు అంటే దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి లోకానికి తెలియజేయడానికి గుర్తించాడు. అందుకే లేకపోతే మనిషిని గుర్తించడు ఆయన. లూసిఫర్ తెలుసుకున్నాడు కానీ గర్వించి దేవుడు అంత తోడుగా చేసుకోవాలి, అంతకంటే పైగా ఉండాలంటే వాడిని పడగొట్టాడు. ఈ మనుషులను తెలుసుకొని ఈ లోకంలో మనుషులందరూ తెలియజేస్తారు, ఈ బిడ్డలందరితో కలిసి నేను పరలోకంలో బ్రతకాలి అని దేవుడి యొక్క అనాది ప్రణాళికలో ఆయన మనుషులు చేసుకుంటే ఈ సైతాన్ని పడిపోయిన లూసిఫర్ వాడి దూతలు ఈ మనుషులందరినీ కూడా నాశనం చేసి ఇలా పాపులుగా చేసి నరకానికి తీసుకుని పోతున్నారు. అందుకనే దేవుడు ఏం చేశాడు అంటే ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. మ్యాగీ ఏ సత్యాన్ని? ఈ సత్యాన్ని ఈ యవనస్తులు దయచేసి నేను పేరు పెట్టి పిలుస్తాను, మీరు బాధపడదు. మీరు ఎనకపోతేనే పేరు పెట్టి పిలుస్తాను. ఇది ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోవాలి. మా అరుణ భర్త నీకేంటి చెప్పేది, జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని శిశువులు నాడు కోపాలు చేయకపోతే నేను ఊరు చచ్చిపోయాడు. దేవుడికి ఇస్తున్నాను భక్తులు కాదు, నేను ఆశయంగా చెప్పలేదు, సీరియస్గా చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా దేవుడిని కనపరిచే బిడ్డ కావాలి. ఎరంకి మరి వెళ్ళిపోయిందా? వచ్చింది కదా పిల్ల, వెళ్ళిపోయింది. అక్కడ బాగలేదు. ఓకే, దేవుడికి స్తోత్రం. మరేంటి మనుషుడు దేవుడిని మహిమపరచాలి. దేవునికి మొట్టమొదట తెలివి ఇవ్వాలి. వాళ్ళు వద్దలుతారు. చాలా ఆర్థిక డబ్బులు లేకపోయినా, నీకు విలువ లేకపోయినా, అంత నీకు పనికి మాత్రమన్నా దేవుడి దృష్టిలో తప్పుడే. యోసేపు బానిస, ఎవరు అతన్ని గౌరవించట్లేదు. కనీసం కొద్ది వారు భార్య కూడా బానిస, మాట్లాడడం బానిస. కానీ యోసేపుకు దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటాడో ఏదో ఒక టైంలో దేవుడు అక్కడ పెడతాడు. ఆ వ్యక్తిని ఖచ్చితంగా పెడతాడు. అయితే దేవుడు నీకు తోడై ఉన్నాడని గుర్తెరిగి దేవుడిని కనపరచాలి జీవితంలో. మనుషుల్ని కాదండి, మనుషులను కనపరుస్తాం, దేవుడిని వదిలిపెడతాం. మనము పతనమైపోవడానికి ముఖ్య కారణం ఇది. ఈ సత్యం మనకి తెలియలా. నీలో ఉన్నది దేవుడు ఆత్మ. నువ్వు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. ఇది ఈ మాట చెప్తుంటేనే జనాలు మనకు తంటున్నాయి. నిజం చెప్తే తంటారు, నిజం చెప్తే తింటారు. మీరు ఎంటలేదంటే మీకు కోపం వస్తుంది. ఆడు నాయకే చూసి నాకు గురించి చెప్పాడు, నువ్వు ఎట్లేదు, మరి ఎట్లేదని చెప్పదంట. నీ బతికెప్పుడు మారుతుంది, ఎప్పుడు బాగుపడతా. కానాలి స్త్రీని ఒక కుక్క అన్నాడు. కానాలి స్త్రీ ఏముంది? కుక్కనే ఉంది. మనం అంటామా నేను కుక్కనా, నేను కుక్కనంటే నీ మొహమే నువ్వు సేవకుడు అంటే కుక్కనా అంటాను. కుక్కంటే ఏంటి? కుక్కంటే ఏంట్రా? కుక్క లక్షణం ఏంటి? దొంగ కూడు తింటుంది. తెలవా మనం దొంగ కూడు? దొంగ కూడే కాకుండా కలుసుకుంటుంది కుక్క. ఏం చెప్తుంది? మనం కలుసుకోమా, మనం అరుసుకోమా? కుక్క కక్కిందాన్ని తింటాయి. ఒకవేళ మనం కక్కిందాన్ని ఇచ్చి అన్నా పాపాన్ని కక్కాం కదా. కక్కల పాపాన్ని కక్కలు బాయ్ కక్కిరలేదు. పాప కక్కినకైతే బాప్తిజం పొందింది, మళ్ళీ పాపం చేయట్లేదా? నేను కుక్కనా అంత పాప విశ్వాసం. బుద్ధి లేదు. మీ వందనాలు మీకు
ఇప్పటికే చాలా అయిపోయేది. నేను లాస్ట్ స్టేజ్లోకి వచ్చాను కానీ మనకి బతకనివ్వండి. ఉంటానికి జీవితం బతకనిట్లా. అప్పటికే మన శిక్షణ కంటే గొప్ప వాళ్ళకి కావాలి. నీకు అర్థమవుతుందనుకుంటా. ఎందుకే మనుషుని దేవుడు ఎందుకు పుట్టించాడు అయ్యా అంటే, ఇప్పుడు చెబుతా. పేతృపత్రికలోకి రండి, పేతృపత్రికలోకి రండి. అక్కడి నుంచి చెప్పేసేస్తాను. 2వ పేతృపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అక్కడ ఏం అనుగ్రహించాడు ఆయన? వాగ్దానాలు అనండి. ఏం అనుగ్రహించాడు? హల్లెలూయా. ఇది అర్థమవుతుందా? వాగ్దానాలు అంటే ఏంటి? వాగ్దానాలు అంటే ఏంట్రా? అభిషేకు, నువ్వు పాస్ అయితే మీ నాన్న బండి కొనిస్తా అన్నాడు, సైకిల్ కొనిస్తా అన్నాడా అనుకో. సపోజ్ సైకిల్ కొనిమంటావా, బండి కొనిమంటావా? చెప్పండి. ఎక్స్ ఉన్నారా? ఎక్స్ అదేంటి బాగుంది కదా. పెట్రోల్ లేదు కొనిస్తాం మరి. సరే, మంచి కొత్త సైకిల్ కొనిస్తా అన్నాడు. పాస్ అయితే కొత్త సైకిల్